బ్రేకింగ్ న్యూస్, కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తూ ఉన్నారు. ఈ ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ క్వశ్చన్స్ కేటీఆర్ ను అడుగుతూ ఉన్నారు, కేటీఆర్ ఎక్కడ కూర్చున్నారు, కేటీఆర్ విచారిస్తున్న అధికారులు ఎక్కడ కూర్చున్నారు, ఎంత దూరంలో అడ్వకేట్ కూర్చున్నారు, ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వివరాలని ఇప్పుడు మీకు గ్రాఫికల్ ప్రెజెంటేషన్ రూపంలో మేము మీకు అందించబోతున్నాము. అండ్ దానికి ముందు జరిగిన వివరాలను నేను మీకు అందించబోతున్నాను. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 15వ తారీఖున విచారిస్తామని. దాన్ని అర్జెంటుగా విచారించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, ఒకవేళ అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలైనా జారీ చేయండి అని కేటీఆర్ తరపు న్యాయవాదులు అడిగారు. అందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. అటువంటి ఆదేశాలు జారీ చేయలేము అని చెప్పింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విషయంలో ఏం జరగబోతోంది, ఈ రోజు కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఫేస్ చేయాలనే విషయంపై కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు పార్టీ కేడర్ కు. అటు హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులంతా కూడా చర్చిస్తూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ ను సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ముందు ఉంచుతున్న క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అడుగుతున్నారు, దానికి కేటీఆర్ దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్స్ ఏంటి, ఇవన్నీ కూడా బ్రేకింగ్ రూపంలో మీకు అందించబోతున్నాము. గ్రాఫికల్ ప్రెజెంటేషన్ రూపంలో మీకు అందించబోతున్నాము. కేటీఆర్ ని ఎక్కడ విచారిస్తున్నారు, ఎంత దూరంలో అడ్వకేట్ ఉన్నారు, ఆ విచారిస్తున్న చోట ఎటువంటి వాతావరణం ఉంది, ఇవన్నీ కూడా మేము మీకు అందించబోతున్నాం. ఈ వివరాలు అందించడానికి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనోజ్ తో మాట్లాడతాను. మనోజ్, కేటీఆర్ ను విచారిస్తున్న చోట ఎటువంటి క్వశ్చన్స్ కేటీఆర్ ముందుంచుతున్నారు, దానికి కేటీఆర్ ఇస్తున్న ఆన్సర్స్ ఏంటి, మొత్తానికి కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ కార్యాలయం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మనోజ్, ఓవర్ టు యు. రైట్ రోహిత్, సో థ్యాంక్ యూ. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ అయితే ప్రారంభమైంది. ఎందుకంటున్నా అంటే ఇక్కడ అరెస్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నాను నేనంటే, కేటీఆర్ కి సంబంధించి అన్ని దారులు మూసుకుపోయాయి. సుప్రీంకోర్టులో ఆయనకి ఏదైనా కొంత రిలాక్సేషన్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అది మాత్రం లభించలేదు. 15 వరకు విచారణ వాయిదా వేసి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే హైకోర్టు స్క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అటు సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా అక్కడ కూడా దీనికి సంబంధించి స్క్వాష్ పిటిషన్ గురించి 15 వరకు కూడా విచారణ చేపట్టలేమంటూ చెప్పేసింది. ఒకసారి నేను కేటీఆర్ ఇన్వెస్ట్ చేసేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ దగ్గరికి వచ్చాను. మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గ్రాఫిక్స్ ప్లీజ్. సో ఇప్పుడు కేటీఆర్ ని విచారిస్తున్నారు ముగ్గురు అధికారులు. ఆయనని ఏ విధంగా విచారిస్తున్నారు, ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఎలా పర్యవేక్షిస్తున్నారు ఏంటి అంటే, మీరు నమ్మను చూడొచ్చు. కేటీఆర్ మరొక 2 అడ్వకేట్ ఏసీబీ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ని విచారిస్తున్నారు ముగ్గురు అధికారులు. దాంట్లో రితురాజ్ అనే ఒక అధికారి జాయింట్ డైరెక్టర్ ఏసీబీకి, మరోవైపు శివరామ్ శర్మ ఆయన కూడా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు, మరోవైపు మాజిద్ ఖాన్ డిఎస్పీగా ఉన్నారు ఏసీబీకి. ఈ ముగ్గురు అధికారులు ప్రస్తుతం కేటీఆర్ ని విచారిస్తున్నారు. సుమారుగా 10 గంటలకి ఏసీబీ కార్యాలయంలోకి వెళ్ళినటువంటి కేటీఆర్ ఇప్పుడు సమయం నేను మీకు చెప్పేటువంటి సమయానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 2:10 కావస్తుంది. అంటే సుమారుగా 4 గంటల 15 నిమిషాలు కావస్తోంది. ఇప్పటివరకు కేటీఆర్ ని విచారిస్తున్నారు. క్రాస్ క్వశ్చనింగ్, ఒకవేళ సమాధానం చెప్పకపోతే కనుక ఎందుకు చెప్పలేదంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే చాలా కీ పొజిషన్. ఆయన తర్వాత ఇంకా ఈయనకి సంబంధించి ఎవరు వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. మీరు కనుక ఆన్సర్ చేయకపోతే ఇంకెవరు చేస్తారంటూ కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అరవింద్ కుమార్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి, విచారించారు కాబట్టి, ఆయన నుంచి వచ్చిన సమాధానాలు కూడా తిరిగి మళ్ళీ స్టేట్మెంట్ లో రికార్డ్ చేశారు కాబట్టి ఆ ఆధారాన్ని కేటీఆర్ ముందు ఉంచి మళ్ళీ కేటీఆర్ ని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ముగ్గురు అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మరొకసారి మీకు ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కేటీఆర్ ను విచారిస్తున్న సందర్భంలో ఇక్కడ మీరు అనుకోవచ్చు, నిన్న కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కదా, తనతో పాటు ఒక అడ్వకేట్ కూడా వెళ్ళారు కదా. ఇక్కడ అడ్వకేట్ కనిపించలేదు అనుకోవచ్చు. అడ్వకేట్ ని లోపలికి అనుమతించలేదు. అడ్వకేట్ ఇక్కడ జరిగే క్వశ్చన్స్ పైన ఎట్టి పరిస్థితుల్లో దానికి సమాధానాన్ని ఆయన వినే ప్రసక్తి ఉండదు. క్వశ్చన్స్ కూడా ఆయన వినే ఆసక్తి ఉండదు. ఇక్కడ ఆ మార్గం ఉండదు. కేవలం ఇక్కడ ఏం జరుగుతుంది, కేటీఆర్ ని ముగ్గురు ఏసీబీ అధికారులు ఎలా విచారిస్తున్నారని మాత్రమే కేవలం విజువల్ మాత్రమే చూడొచ్చు. ఆయన
ఆయనకి క్వశ్చన్ కానీ కేటీఆర్ చెప్పే ఆన్సర్ కానీ ఎక్కడ కూడా కనిపించే ప్రసక్తి లేదు. అయితే ఆ విజువల్ ఎలా చూస్తాడంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వెనకాల ఒక విండో ఏర్పాటు చేస్తాం ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో. ఎగ్జాక్ట్ గా ఏసీబీ కార్యాలయంలో కూడా అటువంటిది ఒక గ్లాస్ ఏర్పాటు చేశారు, వ్యూ ఏర్పాటు చేశారు. కేటీఆర్ ని ఏసీబీ అధికారులు ఏం క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన ఏం సమాధానం చెప్తున్నారు అనేది ఆడియో వినిపించదు, కానీ కేవలం అక్కడ కేటీఆర్ దాన్ని ఇబ్బంది పెడుతున్నారా, ఆయన తడబడుతున్నారా, ఆ విజువల్ మాత్రం కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను ముందు క్వశ్చన్స్ ఉంచబోతున్నాను. ఏసీబీ అధికారులు ఏం క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి, ఎలా జరిగింది అనేది పూర్తిగా కూడా పాయింట్ టు పాయింట్ ఏసీబీ అధికారుల క్వశ్చన్ మీ ముందు ఉంచబోతున్నారు. ఎస్ పీసీఆర్, ఒకసారి మనం క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, త్రైపాక్షిక ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఎస్, ఈ ఫస్ట్ క్వశ్చన్ లో త్రైపాక్షిక ఒప్పందం అనే దానికి అర్థం ఏంటి అని అంటే ట్రై అగ్రిమెంట్. ఈ ట్రై అగ్రిమెంట్ ఏంటి? ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, ఆ తర్వాత ఎంఏయుడి మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఈ ముగ్గురి మధ్య ఒప్పందం జరిగింది. ఏమని? 4 సీజన్లకు గాను మేము ఇక్కడ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఒప్పందం జరిగింది. ఇది చాలా క్లియర్ గా మనం ఏసీబీ ఎఫ్ఐఆర్ లో కూడా చూసాం. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో కూడా సుమారుగా 10 పేజీల ఎఫ్ఐఆర్ చూసాం మనం. దాంట్లో చాలా క్లియర్ గా ఉంది, త్రైపాక్షిక ఒప్పందం అనేది చాలా క్లియర్ గా ఉంది. ఎవరెవరికి? ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, ఎంఏయుడి. ఎంఏయుడి అంటే రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ ని ఏసీబీ అధికారులు ఆయన ముందు ఉంచుతున్నారు. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందనే సమాధానానికి సంబంధించి కేటీఆర్, ఎస్ మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది, ఒప్పందానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ లో చూడొచ్చు ఎప్పుడు జరిగిందనే దానికి ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ ఎన్ని సీజన్స్ కి ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇందాక మీకు చెప్పాను చాలా క్లియర్ గా 4 సీజన్స్ కి ఒప్పందం కుదుర్చుకున్నారు. సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11 అండ్ సీజన్ 12 4 సీజన్స్ కి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం త్రైపాక్షిక ఒప్పందం. ఈ 4 సీజన్లు కూడా అందరం కలిసి ఈ 3 వ్యవస్థలు అయితే త్రైపాక్షిక ఒప్పందం ఉందో ప్రభుత్వము, ఎఫ్ఈఓ, ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, ఈ 3 కలిసి ఈ 4 సీజన్ నిర్వహించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో స్పాన్సర్షిప్ బాధ్యతలు వచ్చేసి ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ. అంటే ఎఫ్ఈఓకి సంబంధించి అక్కడ డ్రైవర్లను కానివ్వండి, వెహికల్స్ ని కానివ్వండి, వారందరినీ తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ఇక్కడ ఏసీబీ అధికారులు తీసుకుంటారు. అక్కడ ఏఎస్ జెన్ నెక్స్ట్ కంపెనీ తీసుకుంటుంది. ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఈ బాధ్యతలు మొత్తం తీసుకుంటుంది. ఈ నిర్వహణకు సంబంధించి రేస్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇతర డ్రైవర్ అందరూ సమకూర్చడం ఎఫ్ఈఓ బాధ్యత. కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే. మీరు గమనిస్తే ట్యాంక్ బండ్ దగ్గర మనం చూస్తే ఎఫ్ఈఓ ఈ రేస్ జరిగిన సందర్భంలో అక్కడ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు ఏర్పాటు చేశారు, తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము చేపట్టేటువంటి ఒక బాధ్యత. మిగిలింది మొత్తం కూడా ఏఎస్ నెక్స్ట్ డే ప్రమోటర్ అండ్ స్పాన్సర్షిప్ బాధ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 4 సీజన్లకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఈ ఒప్పందం ప్రకారంగా ప్రభుత్వ బాధ్యత ఏంటి అని మనం క్వశ్చన్ చేసిన సందర్భంలో కేటీఆర్ చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అగ్రిమెంట్ మీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, ప్రభుత్వాలు మారిన, పార్టీలు అధికారులు మారిపోయినా కూడా ప్రభుత్వం ఒకటే కామన్ గా ఉంటుంది కాబట్టి దగ్గర దానికి సంబంధించి అగ్రిమెంట్ ఉంటుందంటూ ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, సీజన్ 9 రేసులో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దీనికి సమాధానం ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నేపథ్యంలో దాన్ని చెప్పుకొచ్చారు. ఏసీబీ అధికారులు ఫైల్ చేసినటువంటి ఆ ఎఫ్ఐఆర్ లో సుమారుగా 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. కానీ సేమ్ క్వశ్చన్ ని ఆయన నుంచి ఏసీబీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన కామన్ గా ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఒకటే సిమిలర్ ఆన్సర్, నేను ఈరోజు మంత్రిగా లేను, పదవి నుంచి కోల్పోయాను, కానీ అప్పుడు ఏం జరిగిందనే విషయం అంతగా గుర్తులేదు, మీ దగ్గర ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఏంటంటే మీ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలించవచ్చు అని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ సీజన్ 10 కి ట్రై ఒప్పందంలో ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ఎందుకు బ్రేక్ చేసింది? ఎస్, ఇక్కడ అసలు పాయింట్, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అనేది మనకందరికి తెలిసిందే, మొదటి సీజన్ కి సంబంధించి సీజన్ 9 లో ఒప్పందం ప్రకారంగా ఎంట్రీ ఇచ్చింది, స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకుంది, ప్రమోటర్ గా పనిచేసింది. కానీ సీజన్ 10 కి సంబంధించి ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. నేను ఫిబ్రవరిలో సీజన్ 9 జరిగింది. అయితే 2023లో ఫిబ్రవరిలో ఆ సీజన్ జరిగినప్పుడు తిరిగి 2024 ఫిబ్రవరిలో మరొక సీజన్ జరగాల్సి ఉంది, అది సీజన్ 10. అయితే దానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల కావాలి అని అంటే ఆ నిధులు మనకు మేలో విడుదల చేయాల్సిన అవసరం ఉందంటగా ఆ ఒప్పందంలో ఉందట, మేలో నిధులు విడుదల చేయాలి. అయితే నిధులు విడుదల చేయాల్సింది ఎవరు? ఇక్కడ స్పాన్సర్షిప్ లేదా ప్రమోటర్ బాధ్యతలు తీసుకున్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఆ నిధులు విడుదల చేయాలి. కానీ సెప్టెంబర్ అయినా కూడా నిధులు విడుదల చేయకపోవడంతో ఎఫ్ఈఓ అనేది ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ఉందో అది మాకు ఇంతవరకు నిధులు రాలేదనే విషయాన్ని హెచ్ఎండిఏ ఎంఐయుడికి అప్పుడు కన్వే చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అప్పటికే ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ పూర్తిగా విత్డ్రా చేసుకుంది.
తమ యొక్క స్పాన్సర్షిప్ లేదా ప్రమోటర్షిప్ నుంచి విత్డ్రా చేసుకుంది. ఏంటి కారణమని క్వశ్చన్ చేస్తోంది. ఈ ఒప్పందం బ్రేక్ చేసింది ఎందుకు అని క్వశ్చన్ ని కేటీఆర్ రేజ్ చేస్తే ఇప్పటికీ కేటీఆర్ బహిరంగ ప్రెస్ మీట్ లో చెప్పారు, లాస్ వచ్చింది, నాకైనా ఒక భాష కూడా మాట్లాడు, పడదలు పడట్లేదు, అంటే వారికి లాస్ వచ్చింది, మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మాకు రిటర్న్స్ ఏం రావట్లేదు కాబట్టి మేము ఒప్పందం బ్రేక్ చేసుకున్నామని ఎగ్జిస్ట్ కంపెనీ అనేది చెప్పింది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సో సేమ్ క్వశ్చన్ ని మరోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ ముందుంచారు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఒప్పందాన్ని బ్రేక్ చేసిన ఏస్ నెక్స్ట్ పైన ఏం చర్యలు తీసుకున్నారు? బేసిక్ గా మనం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము, 3 మంది అగ్రిమెంట్ జరిగింది. మరి అగ్రిమెంట్ ని బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్ గా అంత ఈజీగా విత్డ్రా చేసుకునే అవకాశం లేదు, దానికంటూ రూల్స్ ఉంటాయి. ఒకవేళ నిజంగానే ఏస్ నెక్స్ట్ కంపెనీ అనేది విత్డ్రా చేసుకుంటే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనే క్వశ్చన్ సేమ్ ఎగ్జాక్ట్ గా కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తే ఆయన నుంచి సమాధానం లేదు. ఇది ఇక్కడ చాలా కీలకమైన క్వశ్చన్. ఇది ఎందుకని అంటున్నా అంటే ఒకవేళ ఒప్పందంలో కనుక ఉన్నటువంటి ఆ కంపెనీ ఉన్న పలంగా విత్డ్రా చేసుకోవడం దానికంటూ రూల్స్ ఉంటాయి. నిజంగానే ఒప్పందం కనుక బ్రేక్ చేసుకుంటే ఫైన్ ఇంపోజ్ చేయడమా లేదంటే వారిపైన చర్యలు తీసుకున్నట్టు ఉంటున్నాయి. సో వారి ప్రభుత్వంలో బ్రేక్ చేసుకుంది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకున్నారనే క్వశ్చన్ ని కేటీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. మరి కేటీఆర్ దీనికి ఏం ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారో చూడాలి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో వసతుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఒప్పందంలో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు స్పాన్సర్షిప్ చేయాలనుకుంది? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. లాస్ వచ్చే ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ విత్డ్రా చేసుకొని సీజన్ 10 కి వాళ్ళు నిధులు విడుదల చేయలేదు. అప్పటికే సమయం దాటిపోయింది. ప్రభుత్వానికి ఎఫ్ఈఓ నుంచి మెయిల్ వచ్చేంత వరకు కూడా ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. ఒకవేళ సమాచారం ఉన్నా కంపెనీ పైన ఏం చర్యలు తీసుకున్నారనే దానికి ఎక్కడ కూడా దానికి సంబంధించి క్వశ్చన్ కి ఆన్సర్ దొరకడం లేదు. మరి ఇన్ని జరుగుతున్నా ఇంత పెద్ద ఎత్తున లాస్ వచ్చిందనే కంపెనీ వెనక విత్డ్రా చేసుకున్నా, వారు కాంట్రాక్ట్ ని అగ్రిమెంట్ ని బ్రేక్ చేసినా మీరు ఆ లాస్ వచ్చేటువంటి స్థానంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? లాస్ ఆల్రెడీ వచ్చిందని చెప్పి మీరే చెప్తున్నారు. మరి లాస్ వచ్చిన దాంట్లోకి ప్రభుత్వం ఎందుకు వెళ్ళాలనుకుంది? ఎందుకు ఆ బాధ్యతలు తీసుకోవాలనుకుంది? ఎక్కడైనా ఇక్కడ స్పాన్సర్షిప్ తీసుకోవాలనుకున్నామని చెప్పి చెప్తున్నారు కేటీఆర్. సో గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను ఏస్ నెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి బ్రాండ్ ఇమేజ్ తగ్గకూడదు, ఎఫ్ఈఓకి సంబంధించి ఎట్లాగానే రేస్ నిర్వహించాల్సిందని నిర్ణయించుకొని మేమే ఆ బాధ్యతలు తీసుకున్నామని చెప్పి విడుదల చేస్తామని చెప్పారు. సో ఎక్కడైనా ఎందుకు స్పాన్సర్షిప్ చేయాలనుకున్నారు మీరు? ఎందుకు దాంట్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారనే క్వశ్చన్ ని ఏసీబీ అధికారులు కేటీఆర్ ముందు ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ వచ్చిందని ఆ కంపెనీ వెనక్కి వెళ్ళింది అంటే ఒప్పందం ప్రకారంగా ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాలని ఉందా? ఎస్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటున్నా అంటే ఎక్కడ కనుక ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ అది పూర్తిగా ప్రమోటర్ మరియు స్పాన్సర్షిప్ తీసుకున్నటువంటి కంపెనీ, ఇక్కడ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి మాత్రం బాధ్యతలు నిర్వర్తించేటువంటి కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఆ కంపెనీ విత్డ్రా చేసుకుంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకోవాలని నిబంధన ఉందా? అది మీరు అగ్రిమెంట్ లో రాసుకున్నారా? ఆ అగ్రిమెంట్ లో ఉందా అనే క్వశ్చన్ ని కేటీఆర్ ని ఏసీబీ అధికారులు అడుగుతున్నారు. దాని నుంచి ఆయన ఎటువంటి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అగ్రిమెంట్ పత్రాలు కూడా ఉన్నాయి. ఏం అగ్రిమెంట్ జరిగింది, ఎటువంటి గైడ్ లైన్స్ తో అగ్రిమెంట్ చేశామనే విషయం కూడా మీకు చాలా క్లియర్ గా తెలుసు. సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అగ్రిమెంట్ ఉంది కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి అని ఆయన సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఆ కంపెనీ ఒప్పందం బ్రేక్ చేసిందని మీకు ఎలా తెలిసింది? ఎస్, ఎగ్జాక్ట్ గా ఎఫ్ఈఓ అనేటువంటి ఆ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ కంపెనీ అంటిలోరన్లే సెప్టెంబర్ మంత్ వరకు వీరికి రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ చేసేంత వరకు కూడా ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ విత్డ్రా చేసుకున్నట్టుగా తెలియదు. ఎందుకంటే నేను అంటున్నా అంటే నేను చెప్పిన మాట కాదు, ఏకంగా ప్రెస్ మీట్ లో కేటీఆర్ అన్నారు, నాకు ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ లాస్ వచ్చి వెళ్ళిపోయింది. ఎలా తెలిసింది? మరి అది లాస్ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పారు కేటీఆర్. మరి ఆ కంపెనీ లాస్ వచ్చిందని వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారు? ఆ కంపెనీ దాని అగ్రిమెంట్ బ్రేక్ చేసుకున్నట్టుగా ఒక రిక్వెస్ట్ లెటర్ ప్రభుత్వానికి, లేదంటే అగ్రిమెంట్ బ్రేక్ చేసుకున్నట్టుగా ఒక లీగల్ గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా తెలిసింది మీకు అనే క్వశ్చన్ ని కేటీఆర్ ముందు ఏసీబీ అధికారులు ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీకి డబ్బులు విడుదల చేయమని ఎవరు చెప్పారు? చాలా క్లియర్గా నేనే చెప్పానని చెప్పారు ఆయన, కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి పీసీఆర్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. కేవలం మౌఖిక ఆదేశించారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ విడుదల చేయమని ఎవరు చెప్పారు? దానికంటూ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? కేవలం మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారా? మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారనడానికి ఎందుకు ఇక్కడ అని చెప్తున్నానంటే పదే పదే కేటీఆర్ నేనే చెప్పాను అంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఏ విషయం బయటికి వెళ్ళాలన్నా ఒక రూపాయికి సంబంధించిన అంశం కూడా ఒక డెవలప్మెంట్ కార్యక్రమం కానివ్వండి, ప్రతిదీ మీరు గమనిస్తే అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ
టీ సప్లై నుంచి స్నాక్స్ వరకు ప్రతిదీ ఆన్ రికార్డ్ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. ప్రతిదానికి బిల్స్ కి ఒక ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఉండాల్సిందే. అటువంటి చిన్న విషయం నుంచి ఈ ఫార్ములా ఈరేస్ సంబంధించి 55 కోట్లు విడుదల చేశారు కాబట్టి అప్పటి వరకు కూడా 46 కోట్లు విడుదల చేశారు. ట్యాక్స్ రూపంలో మరో 9 కోట్ల రూపాయలు చెల్లించారు. అక్కడి వరకు అన్ని బిల్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. సో మీరు కేవలం మౌఖికంగా ఆదేశించారా అనే క్వశ్చన్ ని ఏసీబీ అధికారులు కేటీఆర్ ముందు ఉంచారు. కేటీఆర్ ముందు ఉంచే సమయంలో నాకు నోట్ ఫైల్స్ వచ్చాయి, నోట్ ఫైల్స్ మీద సంతకం చేసి పంపించాను, నోట్ ఫైల్స్ రెడీ ఇచ్చామని నేనే చెప్పాను, దాని మీద సంతకం చేసి పంపించారన్న విషయాన్ని కేటీఆర్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇలా డబ్బులు విడుదల చేయడం తప్పు కాదా? ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ అవినీతి జరిగిందనే విషయాన్ని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొంతమంది చెప్తున్నప్పటికీ అవినీతి అనే దాంట్లో ఏ ఒక్కరి ఇంట్లోకి మాత్రం డబ్బులు వెళ్ళలేదు. 55 కోట్ల రూపాయలు కేటీఆర్ అక్రమానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు చెప్పడం లేరు. అరవింద్ కుమార్ ఇంట్లోకి వెళ్ళాయి డబ్బులని చెప్పడం లేరు. స్కామ్ అనే దానికంటే కూడా ఇక్కడ ప్రొసీజర్ తప్పుగా ఫాలో అవ్వడం. ఎప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కేటీఆర్ ఈ ఆదేశాలు జారీ చేయడం కానివ్వండి, నోట్ ఫైల్స్ పైన సంతకం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా జరిగినటువంటి ప్రక్రియ. సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కానివ్వండి, ఏ ఫండ్స్ కానివ్వండి, ఏది జరగకూడదు. అటువంటిది ఈ రకంగా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో మీరు ఎట్లా నిధులు విడుదల చేస్తారు, అది తప్పు కాదా అని క్వశ్చన్ చేసిన సమాధానం కానీ కేటీఆర్ నుంచి నో రెస్పాన్స్. ఎందుకంటే వచ్చేసారి కూడా మా ప్రభుత్వం ఉంటుందని ఆ రకంగా నేను భావించానని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ అధికారంలో చెప్తే కుదరదు. డెఫినెట్గా అధికారంలో ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని చట్టానికి లోబడి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్వశ్చన్ కైనా ఏం రెస్పాన్స్ ఇచ్చారని కొంత ఆసక్తి రేపుతోంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. పీసీఆర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో మొత్తం మీద ఎలక్షన్ కోడ్ హెచ్ఎండిఏ ప్రకారంగా 10 కోట్ల వరకే లావాదేవీలు చేయాల్సి ఉండగా ఇంత పెద్ద మొత్తంలో ఎలా చేశారు? హెచ్ఎండి అనే సెపరేట్ యాక్ట్. సో హెచ్ఎండిఏ ఒక చట్టం ఉన్న నేపథ్యంలో హెచ్ఎండిఏ చట్టం ద్వారా కేవలం 10 కోట్ల రూపాయల వరకు మాత్రం ట్రాన్సాక్షన్స్ ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్ సరిపోతుంది. కానీ అంతకు పైబడి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా డెఫినెట్గా ఆర్థిక శాఖ అనుమతులు కావాలి, క్యాబినెట్ అప్రూవల్స్ కావాలనేది ఒక యాక్ట్లో పొందుపరిచినట్టు తెలుస్తోంది. సో 10 కోట్లకు పైబడినటువంటి ఈ ట్రాన్సాక్షన్ ని మీరు హెచ్ఎండిఏ ద్వారా ఇక్కడ మీరు గమనిస్తే మొదట మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి అగ్రిమెంట్ జరిగి మొదట నిధులు విడుదల చేశారు. కానీ సెకండ్ టైం సీజన్ 10కి వచ్చేసరికి అది నిధులు ఎక్కడి నుంచి విడుదలయ్యాయి? మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కాదు, హెచ్ఎండిఏ నుంచి. నథింగ్ బట్ రెండు సేమే. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎంఏయుడి నుంచి కాకుండా హెచ్ఎండిఏ నుంచి విడుదల చేశారు. ఆ నిధులు అలా ఎందుకు విడుదల చేశారన్న క్వశ్చన్తో పాటుగా ఈ 10 కోట్లకు పైబడేటువంటి నిబంధనలు ఏవైతే నిబంధనలు ఉల్లంఘించారని కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ మీద క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎన్నిసార్లు నిధులు విడుదల చేశారు? ఈ 46 కోట్ల రూపాయలని ఎన్నిసార్లు విడుదల చేశారు? అరవింద్ కుమార్ ఇప్పటికే ఒక ఆయనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానివ్వండి, గతంలో ఆయనకు మెమో జారీ చేస్తే మెమోకి వివరణగా ఇచ్చినటువంటి దాంట్లో కూడా 2 సార్లు విడుదల చేశాం డబ్బులు, ఒకసారి 23 కోట్లు, మరోసారి 23 కోట్ల రూపాయల చొప్పున మొత్తం మీద 46 కోట్ల రూపాయలు చెల్లించామని అక్కడ చాలా క్లియర్గా ఉంది. అయితే ఈయన కేటీఆర్ సంబంధించి క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ మరోసారి కేటీఆర్ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనీసం ఇది మీ దృష్టిలో ఉందా? మీరే విడుదల చేయమని చెప్పారా? మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కేటీఆర్ ని క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. పీసీఆర్ నెక్స్ట్ క్వశ్చన్. సో సీజన్ 10 ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఈ సీజన్ 10 ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఇక్కడ మీరు గమనిస్తే అక్టోబర్ 3 రోజు 23 కోట్ల రూపాయలు, అక్టోబర్ 7 రోజు 23 కోట్ల రూపాయలు, మొత్తం మీద రెండు కలిపి అక్టోబర్ 11 రోజు 46 కోట్ల రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటిష్ పౌండ్స్ లో ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది. అయితే దీంట్లో ఎప్పుడు బదిలాయించారు ఏంటి అనే విషయం పైన మనం గమనిస్తే అక్టోబర్ 11 రోజు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్టోబర్ 31 రోజు అగ్రిమెంట్ జరిగింది. సో బేసిక్గా మనం ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఫస్ట్లీ ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం, అగ్రిమెంట్ రాసుకుంటాం, అగ్రిమెంట్ ప్రకారం గైడ్ లైన్స్ రాసుకుంటుంటాం, రూల్స్ రాస్తాం, బైలాస్ రాస్తాం, అన్ని రాసిన తర్వాత ఈ గైడ్ లైన్స్కి రూల్స్కి అనుగుణంగా మనం నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇప్పటికే సీజన్ 9లో అగ్రిమెంట్ ఏం జరిగింది? ట్రై అగ్రిమెంట్ ఉండేది. ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ వెళ్ళిపోయింది కాబట్టి మనం మళ్ళీ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఒక కంపెనీ వస్తుందా, లేదంటే కేవలం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందా? ఇవన్నీ ఒక గైడ్ లైన్స్ రూపొందించిన తర్వాత, ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత డబ్బులు విడుదల చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? డబ్బులు విడుదల చేసిన తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎప్పుడు? అక్టోబర్ 31కి అగ్రిమెంట్ జరిగింది, అక్టోబర్ 11 రోజు ఆల్రెడీ ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అంటే అగ్రిమెంట్ కంటే ముందే ఇక్కడ నిధులు విడుదల జరిగింది. సో సీజన్ 10కి ఒప్పందం ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ ని కేటీఆర్ ముందు ఏసీబీ అధికారులు ఉంచినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందం చేసుకున్నారా?
ఇక్కడ ఈ పాయింట్కి అర్థం ఏంటంటే ఏస్ నెక్స్ట్ అనేది విత్డ్రా చేసుకొని బ్రేక్ చేసుకొని అగ్రిమెంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ నెక్స్ట్ సారికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకుంటుందని మీరు నిర్ణయించుకున్నారా? ఏస్ నెక్స్ట్ కంపెనీ సుమారుగా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉంది. సో అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో ఉంది. మరి ఆ 100-150 కోట్లతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి మరొక 30-40 కోట్ల రూపాయలు, అంటే ఓవరాల్గా సుమారుగా అరౌండ్ 200 క్రోర్స్ని మీరే ఖర్చు చేయాలి, మీరే దాని బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ రేస్ నిర్వహిస్తూ ఉంటే వితౌట్ స్పాన్సర్షిప్, వితౌట్ ప్రమోటర్షిప్ ఏం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకుంటే ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారా అని క్వశ్చన్ చేస్తోంది ఏసీబీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ పీసీఆర్. సో హెచ్ఎండిఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఏసీబీ అధికారులు కేసీఆర్ గురించి కూడా కేటీఆర్ ని క్వశ్చన్ చేశారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ గురించి కేసీఆర్ ని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో ఏమని క్వశ్చన్ చేశారు ఏంటి అని చూస్తే కనుక హెచ్ఎండిఏ చైర్మన్ గా హెచ్ఎండి యాక్ట్ ప్రకారంగా ముఖ్యమంత్రి ఉంటారు. సో ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రికి కనీసం సమాచారం ఉందా, అంటే కేసీఆర్ కి సమాచారం ఉందా అనే క్వశ్చన్ చేస్తున్నారు. ఎస్, కేసీఆర్ సంబంధించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నడుస్తున్నాయి. కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఉందా అంటూ ఏసీబీ అధికారులు అడుగుతున్నారు. ఎస్, నెక్స్ట్ కేసీఆర్ సంబంధించి ఇంకేం క్వశ్చన్ చేసింది. ఎస్, నిధుల విడుదలకు కేబినెట్ మీటింగ్ జరిగిందా? కేబినెట్ మీటింగ్ తప్పనిసరి, మరి కేబినెట్ మీటింగ్ జరిగిందా అనే క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ పీసీఆర్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్, ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయా? ఆర్థిక శాఖ అనుమతులు తీసుకున్నారా? 10 కోట్ల పైబడి మీరు ట్రాన్సాక్షన్ జరిపించారు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయనే క్వశ్చన్ రేస్ చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ ఫైల్స్ మీద సంతకం మీరే చేశారా? నోట్ ఫైల్స్ రెడీ చేయమని అరవింద్ కుమార్ చెప్పారు. మరి ఆ నోట్ ఫైల్స్ మీద మీరే సంతకం చేశారా లేదంటే మౌఖిక ఆదేశాలు జారీ చేశారా? ఈ క్వశ్చన్ రేజ్ అవుతోంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో నిధుల బదిలీ పైన కేసీఆర్ తో చర్చించారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కేసీఆర్ ని మెన్షన్ చేసి ఈ నిధుల బదిలీ పైన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సందర్శించారా, ఆయన అభిప్రాయం తీసుకున్నారనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, కేసీఆర్ కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా? కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ సుమారుగా 4-5 క్వశ్చన్స్ చేశారు. కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ ఈ క్వశ్చన్స్ చేయడమే కాకుండా కేసీఆర్ కనీసం సమాచారం ఉందా, ఆయన అప్రూవల్స్ ఉన్నాయంటూ కూడా క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నిధుల బదిలీ తర్వాత కేసీఆర్ మిమ్మల్ని ప్రశ్నించారా? ఒకవేళ నిజంగానే కనుక మీకు సంబంధించి నిధుల బదిలీ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ నుంచి మీకు ఎటువంటి ఆదేశం ఉంది? కేసీఆర్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? కేసీఆర్ కనీసం మీ గురించి ఎందుకు బదిలీ చేశారనే క్వశ్చన్ ఆయన రేస్ చేశారంటూ కూడా తెలుస్తోంది. మరోవైపుగా నిధుల బదిలీ తర్వాత హెచ్ఎండిఏ చైర్మన్ గా కేసీఆర్ కి ఇందులో భాగస్వామ్యం ఉందా? ఇక్కడ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు నిధులు బదిలీ చేశారు కదా, ఇది చాలా క్లియర్గా కొంత ఇల్లీగల్గా జరిగింది, వితౌట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా జరిగిందనే విషయం తెలుస్తోంది. సో దాంట్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కేటీఆర్ ముందు ఉంచి కేటీఆర్ని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. సుమారుగా ఇప్పటికే 2:30 గంటలు కావస్తోంది. సుమారుగా టైం ఇప్పుడు 2:30 కావస్తుంది. అంటే 4:30 గంటల పాటుగా ఇంకా క్వశ్చనింగ్ జరుగుతూనే ఉంది. ఒకసారి మా ప్రతినిధి ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషియా, ఇంకా క్వశ్చన్ అవర్ నడుస్తోందా? ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ జరుగుతున్నాయి అక్కడ? ఎస్, ఒకవైపు చూసుకుంటే కూడా సాయంత్రం 5 to 6 వరకు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం 10 o'clock నుంచి 10 minutes అంటే 10 o'clock వచ్చినప్పటికీ 10:10కి స్టార్ట్ అయింది. ప్రస్తుతం కేటీఆర్కి విచారణకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. 1:30 నుంచి 2:15, 2:20 వరకు అయితే బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. లంచ్ అంతా కూడా లోపల వాళ్ళే ఇస్తారు. పూర్తిగా 30 క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. అడ్వకేట్ మాత్రం ఏదైతే లైబ్రరీ రూమ్ ఉందో అక్కడి నుంచి చూడాలి, అక్కడి నుంచి అతను మానిటర్ చేయగలుగుతారు. కానీ వినడం కానీ ఇటువంటిది ఏముండదు. రామచంద్రన్ రావు మాత్రం అక్కడ నుంచి ఏదైతే గ్లాస్ మధ్యలో గది ఉందో ఆ గ్లాస్ గది నుంచి సుమారుగా 25 feet నుంచి అతను మానిటర్ చేయొచ్చు. అడ్వకేట్ కేటీఆర్ కనిపిస్తుంది. ఆయన సమక్షంలోనే పూర్తిగా అదైతే ఇంటరాగేషన్ జరుగుతుందని పూర్తిగా తెలుస్తుంది. మెయిన్ రూమ్లో అయితే విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణకి మాత్రం ప్రస్తుతం లంచ్ బ్రేక్ అనే చెప్పొచ్చు. సుమారుగా మార్నింగ్ సెషన్ అంతా కూడా దాదాపు 3.5 hours వరకు అయితే సెషన్ జరిగింది. కేటీఆర్ మాత్రం కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నారు, కొన్నిటికి మాత్రం ఆన్సర్ చేయట్లేదని పూర్తిగా తెలుస్తుంది. నా సెక్రటరీ చూసుకుంటాడు అంతా అంటూ దాటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు విచారణకి మొత్తం మీద కూడా పూర్తిగా సహకరించట్లేదు అని మొత్తం మీద అయితే సమాచారం వస్తుంది. సాయంకాలం సుమారుగా చెప్పాలంటే 5 to 6 వరకు అయితే విచారణ కొనసాగుతుందని పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఏసీబీ అడిగిన 30 క్వశ్చన్స్ అయితే సుమారుగా అడిగారు. ప్రధానంగా 25 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేయడం, రిమైనింగ్ అన్నిటికీ కూడా
మౌనం పాటించడం, ఆ తర్వాత అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్కి ప్రకారం ఆల్రెడీ అరవింద్ కుమార్ ఇచ్చిన దాన్ని క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత కేటీఆర్ని మళ్ళీ విచారిస్తారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా సుమారుగా 30 క్వశ్చన్లు మాత్రం గుచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. అంటే ఎవరికి బదిలీ చేస్తారు, ప్రధానంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కేసీఆర్కి ఈ విషయం తెలిస్తే ఎవరు అప్రూవ్ చేశారు, హెచ్ఎండిఏ చైర్మన్తో కేసీఆర్ మాట్లాడారా, ఈ తర్వాత ఈ బదిలీ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఫారెన్ ఓవర్సీస్కి అప్పుడు కేటీఆర్తో మీరు మాట్లాడారా, కేటీఆర్ దీనికి బాధ్యత వహించారా, లేకపోతే కేటీఆర్కి తెలియకుండా మీరేమన్నా సిగ్నేచర్ పెట్టారా, మీరు ఎందుకని ఇంత పెద్ద డిసిజన్ తీసుకున్నారు, ప్రోటోకాల్ ఎందుకు పాటించలేరు, ఆర్బీఐ గైడెన్స్ కానీ నామ్స్ కానీ ఇవన్నీ ఎందుకు పాటించలేరంటే గుచ్చి కేటీఆర్ని ప్రశ్నించడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఆన్సర్ విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎన్నిసేపు పెట్టే అవకాశం ఉంది? ఇంకా విచారణ కొనసాగుతుందా? ఎస్, ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అంటే 1:30 నుంచి 2:30 వరకు బ్రేక్ ఇచ్చారు కేటీఆర్కి. ఫుడ్ అంతా కూడా బయట నుంచి అలౌడ్ లేదు. ఏదైతే లోపల ఏసీబీ క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ నుంచే రైస్ మరియు దాల్ ప్రొవైడ్ చేశారని పూర్తిగా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే కూడా గత 3.5 గంటల నుంచి అయితే విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపు అంటే సుమారుగా 5 నుంచి 6 గంటల వరకు అంటే సాయంకాలం వేళ వరకు విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ ఎటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్తారు, ఎన్ని ప్రశ్నలు దాటివేస్తారు అనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన విషయం. ఏదైతే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆల్రెడీ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తూ కేటీఆర్ని అడుగుతున్నారు. ఏదైతే అక్కడ ఒక అడ్వకేట్ ఉన్నారో అడ్వకేట్ కూడా కేటీఆర్ చెప్పింది ప్రతిదీ కూడా అంటే లిఖితపూర్వకంగా నోట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి అదే కాకుండా రైటింగ్ కూడా ఆయన ఎక్కడ కూడా డబుల్ స్టేట్మెంట్స్ చెప్పకుండా అంటే ఏ స్టేట్మెంట్స్ అయితే చెప్తున్నారో పూర్తిగా రాసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అతను కన్ఫెషన్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి నేను కన్ఫెషన్ చేయలేదు అని కోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా రికార్డెడ్ మరియు రిటర్న్డ్ కేటీఆర్ అయితే క్వశ్చన్లు పూర్తిగా ఎందుకని ఒకవైపు ఓవర్సీస్ అంటే పూర్తిగా కూడా చూసుకుంటే కూడా 4 సీజన్స్కి మీరు అగ్రిమెంట్ పెట్టుకున్నారు, ఆ తర్వాత బ్యాక్అవుట్ ఎందుకు అయ్యారు, లాభాల్లో లేదు అని చెప్పి ఆ కంపెనీ చెప్పడం జరిగింది. ఎందుకని లాభాల్లో లేనప్పుడు ప్రభుత్వ ఖజానా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, హఠాత్తుగా ఉన్న పలంగా 55 crores హెచ్ఎండిఏ అప్రూవల్ కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఎటువంటి గైడెన్స్ పాటించుకోకుండా ఎవరిని అడగకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోకుండా ఒకవైపు కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఎందుకని ఇటువంటివి చేశారు, అవినీతికి ఎందుకు పాల్పడ్డారు అంటే దీంట్లో ఇటువంటి అవినీతి ఉందని పూర్తిగా కేటీఆర్ని గుచ్చి ప్రశ్నించడం జరిగింది. కేటీఆర్ మాత్రం నేను ధర్మం వైపే ఉన్నాను, ఏ డబ్బులు ఇదంతా కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి కానీ నా పాకెట్లో మాత్రం ₹1 కూడా రాలేదని చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకి ఆన్సరబుల్ ఉన్నారు, కొన్ని ప్రశ్నలకి దాటి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కేటీఆర్కి మళ్ళీ చెప్తున్నాను అన్ని దారులు మూసుకుపోయాయని ఒక చర్చ అయితే మళ్ళీ ప్రారంభమైంది. ఎందుకంటున్నా అంటే కేటీఆర్కి సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేశారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆయన. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటి, 15వ తేదీ వరకు విచారణ చేపట్టలేము అంటే కేటీఆర్ విషయంలో అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఆయన ఒకవేళ కనుక అరెస్ట్ చేసినా కూడా ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన ప్రొటెక్షన్ కూడా లేదు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సుమారుగా ఇప్పటివరకు 4.5 గంటలు కావస్తోంది. మధ్యలో ఒక 1 hour లంచ్ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ లంచ్ బ్రేక్ కూడా ఇప్పటికీ పూర్తయిపోయింది. ఇక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నడుస్తోంది. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ని వీడియో రికార్డ్తో పాటుగా రిటర్న్ స్టేట్మెంట్లో కూడా రాస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా వివరంగా ఒక విషయం చెప్పారు, నాకు పోలీసుల మీద నమ్మకం లేదు, రాజమౌళి కంటే కూడా మంచి కథలు అల్లుతున్నారు పోలీసులు. గతంలో మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇదే విధంగా లగచర్ల ఘటనలో అక్కడికి ఇన్వెస్టిగేషన్కి హాజరైన నేపథ్యంలో ఆయన చెప్పని మాటలు కూడా చెప్పినట్టుగా చెప్పి నా పేరును కూడా రాశారు కాబట్టి నాకు నమ్మకం లేదని చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా వీడియో రికార్డ్తో పాటుగా రిటర్న్ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఆయన నుంచి సమాధానం తీసుకునే ప్రయత్నంతో పాటుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆల్రెడీ అరవింద్ కుమార్ ఇచ్చారు కాబట్టి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఆయన ముందు ఉంచి క్రాస్ క్వశ్చనింగ్ నడుస్తోంది. ఇంకా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. సుమారుగా మరొక 2 గంటల పాటుగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అలర్ట్ చేసింది. ఒకవేళ కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కార్యకర్తలు గొడవ చేస్తారు, కార్యకర్తలు రోడ్డు ఎక్కుతారు కాబట్టి వారందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పోలీసు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా ఆపేందుకు రంగంలోకి దిగారు పోలీసు ఇప్పటికే. సో ఈ విషయం పైన కొంత ఉత్కంఠ రేపుతోంది. ఇంత పెద్ద ఎత్తున పోలీసు రంగంలోకి దిగడం, మరోవైపుగా హరీష్ రావుని లేకపోతే ఇతర వ్యక్తులందరూ కూడా అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా ఎలా లాక్ చేయాలనే విషయం పైన కొంత అలర్ట్ అవుతున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తారా
కేటీఆర్ ని బయట రానియకుండా అటు నుంచి అంటే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే రేపు కూడా తిరిగి విచారణ చేపడతారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ప్రారంభమైంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మీరేమనుకుంటున్నారు ఈ పూర్తి సినారియో పైన? మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ నిజంగా అరెస్ట్ అవుతారా ఈ రోజు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.